హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ని బంగారం తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? అందరం బాగున్నారా? ఈరోజు వీడియోలో ప్రతి ఇంటిలో అవసరమైన ఒక ముఖ్యమైన వస్తువుని మీకు పరిచయం చేస్తానండి. చాలా ఉపయోగపడుతుందండి ఇది. అది ఏంటనేది మీకు వీడియోలు చూపిస్తాను. అదేంటంటే డిష్ వాషర్ అండి. ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. ఇది ఎలా ఉంటుంది, దీని రేట్ ఎంత అనేది మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఓకేనండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనండి. ఇక వీడియోకి వెళ్దాం. ఇదేనండి డిష్ వాషర్ ఐఎఫ్బి. 31,900 అండి ఎంఆర్పి రేట్ వచ్చి. ఇలా మొత్తం కూడా ఏందనేది ఇచ్చారు. ఇంకా మనం కార్నర్ స్లిప్ కూడా దానికి యాడ్ చేసి ఇచ్చారండి. మనకి అమెజాన్ నుంచి ఎంత పడింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అమెజాన్ నుంచి వచ్చైతే $26,000. చూడండి, 26,499 రూపీస్ అండి అమెజాన్ నుంచి వచ్చి. చూడండి, 26,499 రూపీస్ పడిందండి. అసలు ఇప్పుడు కూడా దానికి యాడ్ చేసి ఇచ్చారు. ఆర్డర్ చేసిన 4 డేస్లోనే మాకు పంపించారండి. ఇప్పుడు చూద్దాం అన్బాక్సింగ్ రివ్యూ ఎలా ఉంటుందో లోపల అనేది.
లోపల ప్యాకింగ్ మళ్ళీ ఇలా ఉందండి. థర్మాకోల్తో పెట్టున్నారు. మరలా చూడండి, కవర్ అంతా కూడా ప్యాక్ చేసి ఉన్నారు నీట్గా. ప్యాకింగ్ మాత్రం బాగుందండి, ఎలాంటి డ్యామేజ్ కాకుండా ప్రతిదీ కూడా నీట్గా ప్యాక్ చేసి పంపించారు. ఎలా వాడాలి, ఎన్ని అవర్స్ పెట్టుకోవాలి, ఎలా ఆన్ చేయాలని అంతా కూడా ఇక్కడ ఇచ్చారండి. ఇలా ఆఫ్ ఆన్ ఉంటుందండి ఇక్కడ. ఇంకా ఎన్ని అవర్స్కి పెట్టుకోవాలి, మినిమం డ్రైలో ఎలా పెట్టాలి, క్లీన్ అయిన తర్వాత ఎలా డ్రైలో పెట్టుకోవాలి, ఎలా ఆఫ్ చేయాలనేది కూడా మొత్తము ఇక్కడ బటన్స్ ఇచ్చున్నారండి. ఫ్రంట్ కూడా ప్యాకింగ్ అనేది ఇలా చేస్తున్నారు.
ఓపెన్ చేసినట్లయితే ఇలా లోపల 2 స్టాండ్స్ ఉన్నాయండి. పైన ఒకటి, కింద ఒకటి. కింద వచ్చి ఇలా మనము డిటర్జెంట్ పౌడర్ కానీ నెక్స్ట్ లిక్విడ్ కానీ అక్కడ వేసుకోవచ్చండి. నెక్స్ట్ స్టాండ్స్ చూడండి, ఇలా లోపల మరలా ఒక ట్యూబ్ ఇచ్చున్నారు. ఎలా వాడాలి ఏందనేది కూడా ఒక బుక్ ఇచ్చారండి మనకి. ఆ బుక్ని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. మొత్తం దాంట్లో చూసినట్లయితే మనం ఎలా సెట్ చేసుకోవాలి బౌల్స్ని కానీ, ప్లేట్స్ కానీ, ఏ స్టాండ్లో ఏం పెట్టుకోవాలనేది కూడా మొత్తము ఇక్కడ ఈ బుక్లో ఇచ్చున్నారు. ఇది కూడా మీరు చూడండి. బటన్స్ ఏ బటన్స్ ఏందనేది కూడా ఇచ్చున్నారండి. మొత్తం బుక్ అంతా కూడా చూసినట్లయితే మనకి చాలా వరకు అర్థమైపోతుంది ఎలా సెట్ చేయాలి, అవుట్లెట్ వాటర్ ఎలా పోవాలి, ఇన్లెట్ వాటర్ ఎలా సెట్ చేసుకోవాలనేది మొత్తం కూడా ఈ బుక్లో నీట్గా ఇచ్చున్నారు. చూడండి ఎలా బౌల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఏ ర్యాక్లో ఏది పెట్టుకోవాలి అనేది మొత్తం కూడా ఇచ్చారు. ఎలా అరేంజ్ చేయాలి, ఎలా అరేంజ్ చేయకూడదని కూడా ఇచ్చారు. బుక్ అంతా చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుందండి. అలా స్టాండ్స్ ఉన్నాయి లోపల. నెక్స్ట్ కప్స్, అవే అక్కడ కప్స్ పెట్టుకోవచ్చండి. అన్నీ కూడా బాల్డిచ్చే పెట్టాలి. ఇటు సైడ్ కూడా స్టాండ్స్ ఇచ్చున్నారు. ఇలా కూడా ప్లేట్స్ కానీ అన్నీ పెట్టుకోవడానికి మొత్తం కూడా మనకి దానికి సపరేట్గా ఉన్నాయండి. వాడే కొద్ది మనకి ఎలా యూజ్ చేయాలనేది అర్థమవుతుంది. కింద ఇలా ఫ్యాన్ కూడా ఇచ్చారు. మనం పెట్టే ఐటమ్స్ అన్నీ కూడా బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ అవన్నీ కూడా ఈ ఫ్యాన్ అనే దానికి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఒక బాస్కెట్ కూడా ఇచ్చారు లోపల. దాంట్లో కూడా చిన్న చిన్న ఐటమ్స్ కానీ కూడా మనము దాంట్లో వేసుకోవచ్చు. ఇంకా పెద్ద పెద్దవి మనం వండుకుంటే పాత్రలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కింద స్టాండ్లో మనం అరేంజ్ చేసుకోవచ్చండి. పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ కూడా కింద స్టాండ్లో అరేంజ్ చేసుకోవచ్చు. పైన వరకు చిన్నవి గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ అన్నీ కూడా పైన అరేంజ్ చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ ఫ్యాన్ అనేది కింద ఇచ్చిన ఈ ఫ్యాన్ అనేది టచ్ అవ్వకుండా మనము చూసుకోవాలి.
ఇలా క్లోజ్ చేయడము తీయటం అనేది ఉంటుందండి. వెనక వచ్చేసి వాటర్ ఎలా అనేది పంపింగ్ ఎలా చేసుకోవాలి, అవుట్లెట్ వాటర్ ఎలా రావాలనేది ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవచ్చండి. ఇంకా సెట్ చేయలేదు, మీకు సెట్ చేసిన తర్వాత మరలా ఒక వీడియో తీసి చూపిస్తానండి. ఇలా ప్లగ్ ఇచ్చారు వెనుక మనము ప్లగ్ పెట్టుకోవడానికి. ఓకేనండి. ఈ ఐఎఫ్బి కంపెనీ అనేది చాలా బాగుందన్నారు. మేము కూడా అమెజాన్లో చాలా రివ్యూస్ చూసామండి, అన్నిట్లో బెస్ట్ అన్నారండి. అందుకే ఇది ఆర్డర్ చేసుకున్నాము. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.